श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క కృపా కటాక్షాలతో, ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని అంశాలని మాస్టర్ గారు వివరించిన విధానాన్ని మన పరిమితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న సత్సంగం 16వ అధ్యాయం సత్సంగమే అధ్యాయమే. సత్సంగం యొక్క ప్రాముఖ్యత, తద్వారా మనం పొందే అనుభూతి, అనుభవాలు, ఆనందానుభూతి ఎంతగా ఉందో మాస్టర్ గారు చాలా చక్కగా వివరించారు. ఆ వివరించిన భావాన్ని స్థిరంగా నిలుపుకోవడానికి ఇప్పుడు సత్సంగం వింటున్నాం, చెబుతున్నాం. ఆ 1 గంట సేపు అలా ఉండొచ్చేమో అంటే అనుమానమే, అందుకే ఉండొచ్చేమో. అది పదిలంగా మనసులో దృఢంగా నిరంతరము ఉండడానికి ఏం కావాలి? ఏం కావాలంటే దాన్ని దక్ష అంటారు. దక్ష అంటే శ్రద్ధ. మనం విన్న దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటే, జాగ్రత్తగా మెలగలిగితే, సత్సంగం మేము ఎంచుకుంటున్నాం, అంతటా కూడా అన్ని స్వరూపాల్లో కూడా సాయినాథుడే ఉన్నాడు. దేవుడు బాబాని ఆరాధిస్తున్నాం కాబట్టి భగవంతుడి యొక్క ఊహలోని భాగాలే ఈ సృష్టి అంతా అని నేను వివరించుకున్నాం. మరి ఆ భావం స్థిరంగా మన మనసులో మెదలాలంటే మన దైనందిన కార్యక్రమంలో మనం ఎలా మెలగాలి, ఎలా భావించాలి? ఎందుకంటే మనసు కోతి పక్కదాలు పడుతూ ఉంటుంది. దాన్ని ఎలా మనం మన దారి తెచ్చుకోవాలి? అందుకే మన పెద్దలు ఏం చేశారంటే పూజ అని కూడా పెట్టారు. ఈరోజు అధ్యాయం 17 అధ్యాయంలో పూజ అంటే ఎందుకు పెద్దలు ఆ పూజని ప్రవేశపెట్టారు అంటే, పూజ ద్వారా నిత్యము ఎరుక కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. పూజ ఎవరు చేస్తున్నాం? రాముడికా, కృష్ణుడికా, లేకపోతే బుద్ధుడికా, యేసుకా, వినాయకుడికి, ఎవరికైనా కావచ్చు కాక. వాడు ఎదురుగా కూర్చున్నాడనే భావన మనకి ఎలా వస్తుంది? ఎవరు చెప్తే వస్తుంది? సత్సంగంలో ఎవరు వస్తే మనకు వచ్చింది. కృష్ణ భగవానుడు భగవద్గీతలో విశ్వరూపం చూపించాడు. అంతటా నేనే ఉన్నాను, అన్ని జీవుల రూపంలో నేనే ఉన్నాను, సముద్రాలు నాలే ఉన్నాయి, కొండలు నాలే ఉన్నాయి, సకల జీవులు నాలేనే ఉన్నాయి అని చెప్పాడు. దాని విధానంలో భగవద్గీత ఘంటసాల పాడిన వ్యాఖ్యానంలో మనం అందరూ వింటూనే ఉన్నాం. ఏం మాత్రం మనం గ్రహించాం, ఏం మాత్రం అర్థం చేసుకున్నాం, ఏం మాత్రం అవగాహన చేసుకున్నాం. మరి గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేయడానికి మనకి ఆధారం ఏదైంది? సత్సంగం ఆధారమైంది. ఆ సత్సంగం ఆధారమైన తర్వాత ఆ ఆధారాన్ని పట్టుకుని పైకి ఎగపాగాలి కదా, కొండెక్కాలి. మనకి దారి తెలియలేదు. తాజామేడు ఒక తాడు ఉంది, ఆ తాడు ఉన్నప్పుడు మన తాడు దొరికింది, మనం ఎక్కగలం అన్నప్పుడు ఆ తాడుని ఆధారం చేసుకుని కొండపై ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఆధారం లేదు, మనం ఎక్కలేము. లేదా ఒక మిద్దె ఎక్కాలి, నిచ్చెన ఉంది, ఆధారం ఉంది, ఎక్కాలి. ఇప్పుడు అంతటా ఒకే తత్వము మన మనసులో నిలవడానికి మనకు ఆధారము సత్సంగం ఒకటి, మనకు ఆయుధం మన మాస్టర్ భరద్వాజ మాస్టర్ మనకు అందించున్నారు. ఆ అందించడంలో ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలి. ఎందుకు అందించాడు? ఎందుకంటే సులభమైన సాధన విధానం అది. యజ్ఞము, యాగాలు, మంత్రాలు, తంత్రాలు, యోగము ఇవి చేయాలంటే చాలా కష్టం. మన దైనందిన జీవితంలో మన వ్యాపారము, ఉద్యోగము, లౌకిక కార్యకలాపాలు ఉండే వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. అందుకని చెప్పాడు ఇక్కడ పూజను ప్రవేశపెట్టారు. దాని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, జాగ్రత్త కలిగి ఉన్నాడు. మరి ఎలా జాగ్రత్తగా ఉన్నామంటే ఎలా వస్తుంది? పటము, విగ్రహము అనే భావన ఉంటుంది. అందుకని బాబా ఏం చేశాడు? పటం రూపంలో కూడా నేనే ఉన్నాను. చూడండి ఎంత సులభంగా తీస్తున్నాడు. మన మాస్టర్ ఏం చెప్పారంటే
నిత్య దైనందిన కార్యక్రమంలో మునిగిపోతున్న నీ మనసుకి పూజా విధానం ఒకటి ప్రవేశపెట్టారు. మరి పూజ ఎలా భావించాలి? బాహ్యంగా చేయగలం, మంత్రాలు చెప్పుకోగలం, ఆసన సమర్పయామి, ఆసన సమర్పయామి, పాది సమర్పయామి, మాట చెప్పగలుగుతాం. యాంత్రికంగా అవుతుంది. యాంత్రికం కానియకుండా ఉండడం కోసంగా బాబా పఠన రూపంలో కూడా నేనున్నాను అని సాక్షాత్తు వారే ఉన్నారని నిరూపణ చేశాడు. ఒకరికా ఇద్దరికా అందరికీ నిరూపణ చేశాడు. అంటే ఎందుకు నిరూపణ చేశాడు? ఎదురుగా భగవంతుడి తత్వంలో సృష్టికర్త ఆయన ఎదురుగా ఉన్నాడని భావాన్ని నిరంతరం నిలుపుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇలా చేశాడు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే కాసేపు ఒక్క క్షణం అలా ఉంటుంది అనిపిస్తుంది, మళ్ళా తిరిగి పారిపోతుంది. ఉదాహరణకి మనం కూర్చుంటాం అనుకోండి, నడుము నిటారుగా ఉంచుకోవాలని ఆలోచించినప్పుడు మాత్రం నిటారుగా ఉంచుకుంటా అనుకుంటూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పుడో మళ్ళా బెండ్ అయిపోతుంది. గమనిస్తే మనకి అర్థమవుతుంది. పూజలు నిటారుగా కూర్చుంటాం, నిటారుగా కూర్చుంటాం, వెంటనే మనకు అనుకోకుండానే అది డౌన్ అయిపోతుంటుంది. మనసు కూడా అంతే. కాసేపు ఉండాలనుకుంటూనే ఉంటాం, కానీ అది మెల్లగా జారిపోతుంటుంది. మన వరకు ఆలోచిద్దామని సత్యంలో మనం ప్రవేశించాము, ధర్మాలు తెలుసుకుంటున్నాము, సత్యమే తెలుసుకుంటున్నాము. ఈ సత్యం సేపు రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి అలా ఉండాలి అనుకుంటూనే ఉంటాను. అనుకుంటే భోజనాలు కూర్చుంటాను. భోజనాలు కూర్చుంటానే ఇది భగవంతుడి ప్రసాదం కదా అని భావం విన్నాం కదా, ఆ భావంతో భగవంతుడి ప్రసాదం అని భావించి తినాలని కూర్చుంటానే నాకు ఇష్టమైన కూర అక్కడ లేదు, నేను చెప్పిన కూర అక్కడ చేయలేదు. ఈ భావం ఎక్కడ పోయిందా? ఎగిరి అమృతలు పడింది, సముద్రం దాటి వెళ్ళిపోయింది. ఒకవేళ మన ఇష్టం అలాగే వచ్చింది అనుకోండి, దాని టేస్ట్ ఆస్వాదిస్తామే కానీ భగవంతుడి నైవేద్యం పెట్టాలని ఆలోచన నాకు రావడం లేదు. పొరపాటుగా వస్తుంది, పొరపాటు చేసేవారు అనిపిస్తుంది. సరే పొరపాటు చేసేవారు అనిపిస్తుంది, మళ్ళా ఇది భగవంతుడికి బాబా నోటికి అందిస్తున్నాను అని అందిస్తానే లోపల పటక్కన ఒక రాయి ఉంటుంది. బారు సరిగ్గా ఉండేది కదా, పంట రాయి పడింది అని అన్నాను నేను. చూడండి ఎంతగా మన మనసు ఎక్కడికి పరిగిస్తుందో ఆలోచిస్తున్నాను ఇక్కడ. అందుకని జాగ్రత్తగా ఉండడం కోసంగా సాయినాథుడు ఇటు పఠన రూపంలో, అనేక సాధువుల రూపంలో, అనేక జీవుల రూపంలో ఆయన అందించాడంటే అర్థం ఏమిటి? నిత్యము పూజ యాంత్రికం కాదు, సహజమవుతుంది. ఆ సహజం అవడమే శ్రద్ధ అన్నాడు. అలా గుర్తుపెట్టుకోవడానికి, అభ్యాసంగా చేయడానికే మన పెద్దవాళ్ళు పూజ పెట్టారు. భగవతి మాస్టర్ షిరిడీకి వెళ్ళారు 1963లో. ఆ అనుభూతిని ఒక నెల వరకు అనుభూతి ఉంది, వాళ్ళ తగ్గడం ప్రారంభించింది. అప్పుడు మాస్టర్ ఏం చేశారు? పటం నుంచి ఎదురుగా పెట్టుకున్నాడు, సమాధి పటం. మీరు తపలో చూడండి, బ్లాక్ అండ్ వైట్ లో సమాధి పటం ఉంది, ఇప్పటికీ పెట్టుకుంటారు తపవనంలో. మీరు గమనించారు లేదు? ఆ బ్లాక్ అండ్ వైట్ చూస్తుంటప్పుడు తన షిరిడీలో ఉన్నట్టుగా భావన. అందుకని పటం పెట్టుకోవడం. అంతేకాదు మన నా ఫోటో గణేశాడు ఫ్యాషన్ కోసంగా ఉంగరంలో బాబా ఫోటో, లాకెట్లో బాబా ఫోటో, పెన్నుకి బాబా ఫోటో, బ్యాడ్జ్ ఒకటి బాబా ఫోటో పెట్టుకొని ప్రదర్శన చేస్తుంటాడు. దాన్ని బాబాయ్ ఉన్నాడు, ఒరే దేవుడు అక్కడెక్కడ ఉన్నారా, నీ జేబులోనే ఉన్నాడు అన్నాడు సాయి చంద్ర గ్రంథంలో. అంటే నీ జేబులో ఉన్నాడు. డబ్బును ఏ విధంగా నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటున్నావో దేవుడు ఉన్నాడు అనే భావం నిరంతరం లోపల ఉంచుకో, జాగ్రత్త పట్టుకో అని బాబా చెప్పాడు. ఇలా బాబా ఎదురుగుండా పూజలో కూర్చుంత సేపు, కనీసం ఒక అరగంటనే సేపు వేసేది ఆయన ఉన్నాడనే భావం నిలుపుకుంటున్నామా? నిలుపుకుంటే చాలు అన్నాడు మాస్టర్ గారు. అరగంట 30 నిమిషాలు అంటే అది ఒక్క 30 నిమిషాలు మనం స్థిరంగా ఎదురుగా బాబా సన్నిధిలో కూర్చున్నామనే భావన ఎంత మేరకు మనకు ఉంది. నీ సంగతి నాకు తెలియదు కానీ నా సంగతి నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు భోజన సంగతి చెప్పాను కదా, నిలుపుకుంటే ఇక్కడ చాలు అంటున్నాడు. పూజలో కూర్చున్నప్పుడు ఆయన సాక్షాత్ అక్కడ ఉన్నాడు. మరి ఆ భావం నిలబడాలంటే పారాయణ కావాలి.
పారాయణతో పాటు సత్సంగం కావాలి, అంటే దాని వివరణ కావాలి కదా. అలా నిరంతరం చేస్తున్నప్పుడు మాత్రమే అది వీలవుతుంది. ఆయన సాక్షాత్ అక్కడే ఉన్నాడు, ఆయన పాదాలు కడుగుతున్నా, చేతులు కడుగుతున్నా, ఆయన స్నానం చేస్తున్నా అని ఆయన స్వయంగా అక్కడ ఉంటే ఎలా సేవలు చేస్తున్నామో అట్టి భావనతో ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయమన్నాడు. భావనతోనే, బాహ్యంగా కాదు. అంటే దీనికి మాసగా అంటే మనం స్నానం చేస్తున్నాం, నేను బాబాకి అభిషేకం చేస్తున్నా అని రోజు అనుకుంటానండి. ఆడపోయిన తర్వాత ఏదో ఇప్పుడు ఏ పని చేయాలా, ఏం చేయాలా, ఇట్లా ఆలోచిస్తుంటుంటాం. ఇక్కడ భావనే అన్నాడు, బాహ్యంగా నువ్వు పటం పెట్టుకోబోలా, విగ్రహం పెట్టుకోబోలే, వరకే అభిషేకం చేయబడలే. అలా ఎప్పుడైతే భావన చేస్తుంటే ఎంతసేపు నిలబడితే అంతసేపు చేయి. అలా చేస్తుంటే ఏం జరుగుతుంది అంటే ప్రయత్నం చేస్తేగా తెలుస్తుంది. ఏమొస్తుందంటే ప్రయత్నం చేయి, అప్పుడు తెలుస్తుంది. సరే, మన బిడ్డనే కాసేపు అలా భావించి పిల్లవాడికి చిన్న కిషోడికి స్నానం చేయిస్తే వాళ్ళకు పోలీసు అనుకోండి, వాడు వెంటనే పరిగిస్తాడు, నేను స్నానం చేయను అంటాడు. అది ముట్టికేస్తాం, తల స్నానం చేస్తాం, కళ్ళు సబ్బు పడుతుంది, ఏడస్తాడు. అప్పుడు ఈ భావం ఏమైందా, గంగలు కట్టుకుపోయింది. వాడు సబ్బు రుదించుకోడు, పరిగిస్తాడు. మన దృష్టి అంతా కూడా భగవంతుడికి స్నానం చేస్తాను బాగా పోతుంది, కానీ చిన్న కిషోడికి బాధ చేస్తే మనకు గుర్తురాదు. చిన్న బాధ సినిమాలు చూస్తాం, పరిగిస్తా ఉంటే కూడా కృష్ణ కృష్ణ అనే భావంతో ఉంటుంది. కానీ ఒరే సరే ఉండా కొడక ఏమైనా స్నానం చేయలేరా, కర్మ పట్టుకోడా, ఎంతసేపు చెప్పారా, స్కూల్ టైం, ఇట్లయినా మాట్లాడతాం. మా పిల్లలు సరే అలాగే మాట్లాడాము. మరి భావం తట్టబోయింది అంటే ఇక్కడ నీకు మంత్రం ఆడ గుర్తొస్తుంది. అంటే అంతకుముందు ఎక్కడ ఆపామో అక్కడ గుర్తు కూడా ఉండదు. వాడు తర్వాత వాడు చూస్తూ ఉంటే అప్పటికే వాడు అలా చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, వాడికి పోస్తున్నంత సేపు వివరంగా పోస్తుండు, భావన చెయ్యి. పిల్లలు తీసుకొచ్చాము, నేను స్నానం చేపిస్తున్నాం, మంత్రం చెప్పాలే, మర్చిపోతాం, దారిలో మనసులో మర్చిపోతాం. భావన చెయ్యి, అర్థం అనుకుంటాను. ఇక్కడ భావనకి బాహ్యానికి సహజేచ పురుష అభిషేకం చేస్తాం, రుద్రమంత్రం చెప్తామని అనుకోండి, నమ్మకం చెప్తాను అనుకోండి, వాడు పరిగెత్తాడు అనుకోండి, ఈ నమ్మకం మాత్రం గాల్లో గెలిచిపోతాడు. అందుకని శివుడికి నేను అభిషేకం చేస్తున్నా, దీనికి మంత్రంతో పని లేదు, మంత్రం యొక్క అర్థం భావనే కదా అని అలా భావన చేస్తూ చూడమన్నాడు. అలా చేసి చూడు, ఏం జరుగుతూ చూడమన్నాడు. అంటే దీనికి ఏం కావాలి, శ్రద్ధ కావాలి. అందుకే ఏ రూపంలో నిన్ను ఆరాధించినా ఆ రూపంలో నిన్ను కరుణిస్తాను అన్నట్టు శివగీతలో కానీ భగవద్గీతలో చెప్పారు కదా. సాక్షాత్తు కృష్ణుడి యొక్క రూపంలో లేదు, శివుడి యొక్క రూపంలో నేను అభిషేకం చేస్తున్నానని భావనే కదా, మనసులో భావన. మరి మనసులో ఆ భావన నిలబడాలంటే దానికి పారాయణం, సత్సంగం, ఈ రెండు కావాలి. ఈ రెండు ఉన్నప్పుడు మనసుల్లో ఇప్పుడు బాబా అభిషేకిస్తున్నాడు, బాబాకి బేగుడు స్నానం చేపిస్తాడు కదా కలవడకుండా అని గుర్తు చేసుకున్నాను అనుకోండి, మరి అన్నయ్య చింతన అవుతుంది కదండి. మరి అన్నయ్య చింతన కావాలంటే శ్రద్ధ కావాలి. దేనికి మీ శ్రద్ధ, పారాయణ చేసినప్పుడు శ్రద్ధ. అలా శ్రద్ధగా చేసినప్పుడు నీకు గుర్తొస్తుంది, లేదా గుర్తురానికి నీకు అవకాశం ఉండదు. సాక్షాత్తు ఆయన ఎదుట ఉన్నాడు అనే భావన ఉంటే పూజకి ఏమీ లేకపోయినా రక్తి కడుతుంది. పూజకి ఏమీ లేకపోయినట్టు ఏమిటి, పూజ ద్రవ్యం లేకపోయినా కూడా రక్తి ఆనందం కలుగుతుంది. రక్తి అంటే రమించడం అండి. రమించడం అంటే ఏంటి, మమేకం కావడం. అందుకని పూజకి ఏమీ లేకపోయినా రక్తి కడుతున్నాడు. రక్తి మనం భక్తి రక్తి అంటే మనం ఏమనుకుంటాం, సరసం అనుకుంటాం. రక్తి అంటే రమించడం, తన్మయత్వం చెందడం. అంటే ఎవరి దృష్టి వాడిదేనండి, ఆ పదం అంటే ఆలోచన వాడికి వస్తుంది. వాడికి కాబట్టి ఇక్కడ రక్తి కడుతున్న పని చేశాడు. అది లేకపోయినా తర్వాత ఎన్ని కూడా రక్తి కట్టదు. ఏది లేకపోతే, శ్రద్ధ లేకపోతే. శ్రద్ధ లేకపోతే ఎన్ని పూజాదులు ఉన్నా కూడా అది నువ్వు రమించలేవు. ఉదాహరణ సత్యనారాయణ వ్రతం చేస్తుంటాం, సెల్ ఫోన్ బుడ్లో పెట్టుకుంటాను నేను, అయ్యో మంత్రం చెప్తా ఉంటాడు, ఫోన్ వస్తుంది, నేను పూజలో ఉన్నా అని చెప్తా. పూజ ఎంతసేపు ఉంటుంది, గంట ఉంటుంది. గంట లోపల నేను కోపం మునిగిపోవు,
ఒకటిది ఎమర్జెన్సీ కావచ్చు, బ్యాడ్ న్యూసే కావచ్చు, లేదా గుడ్ న్యూస్ కూడా కావచ్చు. గంటలు ఏం మునిగిపోయేదే ఉండదు అనే ధ్యాస నాకు ఎక్కడుంది? అయ్యో ఖాళీ అంట ముందు అసలు నాకు అసలు రింగ్ అయ్యేటప్పటికి ఇంకా అయ్యో ఏమో సరిగా చెప్పగలుగుతాడు. అన్ని వస్తువులు ఉన్నాయి కానీ రక్తి లేదు, రమించడం లేదు, తన్మయత్వం లేదు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చాడు లౌకికంగా సన్మానం చేస్తున్నాం అనుకోండి, వాడిని సన్మానం చేస్తున్న ఉద్దేశం ఏంటి? వాడిని మనం లాభం పొందాలని, అంతే కదా. ఇప్పుడు మీరు సన్మానించారంటే ఏముందా, నా వల్ల ఏదో మీరు ఫలితం పొందాలి. మీరు మైక్ ఎత్తుకొని బాబు వీరుడు సూర్యుడు, బాబా సర్వంతరాన్ని, బాబు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు అని చెప్తా ఉంటారు. నిద్రపోతా ఉంటుంది. అన్ని చెప్పింది అసలు చూస్తారు, నిద్రపోతా ఉంటాడు. కానీ మీకేం ఉపయోగం? అది భగవంతుడు నిద్రపోడు, భగవంతుడు నిద్రపోడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆయన నిద్రపోతే ఈ సృష్టి లేదు. ఒకడు అంటానండి, నిజంగా మంత్రం చెప్పితే, శబ్దం చెప్పితే జన్మ సార్థకత అవుతుందా? భగవంతుడు కనపడతాడా? అది ఉత్త శబ్దమే కదా. ఒక గురువుగారు చెప్తున్నాడండి, గురువుగారు ఉపన్యాసం చెప్తుంటూ ఈ మంత్రాల ద్వారా, స్తోత్రాల ద్వారా భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అని చెప్తున్నాడు. అప్పుడు ఒకడు లేచాడు, నా బోడిగాడు ఉంటాడు, వాడు కూడా ఏ సార్ మంత్రం అంటే ఏంది? నమ శివాయ అన్నావు, హరే రామ హరే కృష్ణ అన్నావు, అది శబ్దాలే కదా. ఆ శబ్దాలకి అంతటి ప్రభావం ఉంటుందా అన్నాడు నా బోడిగాడు. ఆయన అన్నాడు, ఒరే మూర్ఖుడా, ఆ మాత్రం అర్థం తెలియదు కదా నీకు? దాన్ని బట్టి శక్తి ఉందా నీకు తెలియకపోతుందా అని మీరు నన్ను ఇచ్చారు. లేదా నిండు సభలో చెప్తారు. నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా సార్? ముఖం ఎర్రబడుతుంది, కోపం వస్తుంది, ఏది ఇలా అంటాను అంటాను నేను. అప్పుడు మీరు అన్నారు, ఏరా మూర్ఖుడా అంటేనే అది శబ్దమే కదా, నువ్వెందుకు దానికి ప్రతిధ్వనిస్తున్నావు? నీకెందుకు మూర్ఖుడు అక్షరాలు, అది శబ్దమే కదా. ఆ శబ్దం ఏంటనే నువ్వెందుకు టెంట్ అయిపోతున్నావు? అర్థమైంది అనుకుంటున్నా. మామూలు లౌకికమైన పదాన్ని మూర్ఖుడా అంటే నువ్వు టెంప్ట్ అయిపోతున్నావే, మరి మంత్రానికి శక్తి లేదు ఎలా అంటావరా? అది శబ్దం ఎలా అంటావరా? ఓం నమో నారాయణాయ అక్షరే శబ్దమే. ఆ శబ్ద తరంగాలు మనసుకు ఆనందాన్ని ఇస్తున్నాయి. నీ మూర్ఖుడా అంటే నువ్వు ప్రతిస్పందించావు కదా. నువ్వు గమ్మున ఉంటే మరి శబ్దమే కదా, మూర్ఖుడు శబ్దమే కదా ఉంటే మంత్రంలో శక్తి లేదు, నమ్మకం లేదు. అంటే మూర్ఖుడు అనే పదం నీ హృదయాన్ని తాకింది, నువ్వు స్పందించావు. అలాగే మంత్రంలో ఎవరి శక్తి ఉంటుంది? ఈ పద అక్షరాలు కాదవి, వాటిలో అద్భుత శక్తి ఉంటుందని చెప్తాండి ఆ గురువు గారు. అంటే అర్థం కూడా మంత్రం చెప్తే ప్రసన్నుడు అవుతాడా? దానికి వివరణ ఇస్తున్నాడు ఆయన. కాబట్టి ఇలా చేస్తున్నప్పుడు భగవంతుడు ఎప్పుడు నిద్రపోడు, ఆయన ఎప్పుడు మెలకొనే ఉంటాడు, నిద్రపోయే పరిస్థితే లేదు. ఇంతకుముందు టీవీలో వచ్చింది, బాబా నా కళ్ళు మూసి నిద్రపోయినాడు అనేసి. ఆయన నిద్రపోతే లోకం అలా ఉంటుంది. ఇప్పుడు అందులో యూట్యూబ్లో బాగా వస్తుంది, బాబా మాట్లాడినట్టుగా యూట్యూబ్లో ఉండాలి, కళ్ళు వేసినట్టుగా యూట్యూబ్లో వేడేస్తున్నారు. ఆ జిమ్మి కళ్ళు తెలుసుకోలేకపోతుంది. కాబట్టి ఆయన ఎప్పుడు నిద్రపోడు. చెక్క మీద బాగా పడుకున్నాడు కదండి. ఎలా పడుకున్నారంటే ఎప్పుడు కళ్ళు తెరిచి నిద్రపోయేవాడు వీలవుతుందని చెప్పాడు ఆయన. కళ్ళు తెరిచి నాలాగా నిద్రపోగలడు మాత్రమే ఆ చెక్క బెల్ల మీద పడుకోగలడు అన్నాడు. అంటే నిద్ర లేని స్థితి వాళ్ళది. బాబా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అంటే ఏంటి? మనం పలికే పలుకు ఆయన వింటున్నాడు, మనం ఆయన చూస్తున్నాడు. అది రాత్రి పగల కాదు, అంతటా ఆయన ఉన్నాడు. 4 గోడల బదులు పడ తీసేసినంత మాత్రాన నువ్వు ఏదో మాట్లాడచ్చు, ఏదో పని చేయొచ్చు అనుకుంటే చీకట్లో ఆయన తెలియదా? అట్లా ఎన్ని నిరూపణలు ఇవ్వలేదు. మేగుడికి ఇచ్చాడు, మేగుడికి త్రిశూలం కనబడ్డగా దర్శనం వచ్చింది. నాకు ఇలా దర్శనం వచ్చిందంటే నేను స్పష్టంగా నేను చెప్పాను కదా, తలుపుకోవచ్చు లోపలికి వచ్చాను కదా అన్నాడు బాబా. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలండి.
ఇప్పుడు ఎలా గుర్తొస్తుంది మనకి? మన కరోనా నుంచి సత్యంగా చెప్పుకోవడం వల్ల మనకు గుర్తొస్తుంది. ఇక్కడ నిత్యపారాయణ అప్పుడప్పుడు మనం పెట్టుకుంటున్నాం కాబట్టి మనకు గుర్తొస్తుంది మనకి ఇక్కడ. అది గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సజీవం అవుతుంది పూజ, యాంత్రికం కాదు. ఎందుకంటే ఇప్పుడు అందుకనే ఇక్కడ సుప్రభాతంలో ఉద్దేశం ఏంటంటే మన లోపల నిద్రపోతున్న మనసును లేపడం లాంటిది. వెంకటేశ్వర సుప్రభాతం ఆయన నిద్ర లేపడం కాదు, బాబాయ్ కాకడాడుతుంటే ఆయన నిద్ర లేపడం కాదు, నిద్రపోయే మన మనసును లేపడం లాంటిది. అదే హారతలో ఉన్నది. అందులో లేయండి, నిద్రపోబాకండి, పంచారిస్తున్నాము, బంధువులు లేచిరండి అని ఉంటుంది కదండి ఇక్కడ హాస్పిటల్లో. ఆయన ధ్యానం చేస్తాము. ఇదే ఈ గోదాదేవి 30 పాసురాల్లో ఉండేది కూడా. ఇప్పుడు గోదాదేవి మొన్నటి నుంచి పాడుతుంటారు, మంగళవారం నుంచి పాడుతున్నారు కదా రోజుకొకటి. ఆయన మాదిరి ఇదే అలర్ట్ ఎవరండి, మేలుకోరండి, ఎందుకు అనవసరం నిద్రపోతారు, పదండి కృష్ణ పోతాము అంటే ఏంటి? ఆ గోదాదేవి గోపికలు నిద్ర లేపడమే హారతి పాడడం యొక్క ఉద్దేశము, సుప్రభాతం చేయడం యొక్క ఉద్దేశము. అంటే ఏంటి? ఆయన సర్వకాల సర్వావస్థల్లోనూ అంతటా వ్యాపించి సర్వము తెలుసుకుంటూ సర్వాన్ని కాపాడుతున్నాడు అని ఎరుకని మేల్కొల్పడం. సర్వత్రా సర్వకాలాల్లో ఆయన అంతటా కాపాడుతున్నాడు అనే ఎరుక మనం మర్చిపోతున్నాం కదా. తాను తట్టి లేపడమే హారతి, తాను తట్టి లేపడమే సుప్రభాతం. ఇంకా ఎందుకు మనసా, ఎందుకు నిద్రపోతున్నావు లేరా అంటాడు త్యాగయ్య కీర్తనలన్నీ అలాగే ఉంటుందండి. అలాగే సుఖబ్రహ్మ విద్యాప్రకాశం స్వామి సుఖబ్రహ్మాస్త్రం ఉంది, గీతామగ్రంథ రాశారే, ఆయన కూడా ఓ మనసా అనేసి ఒక గీతం పాడతాడండి. మానస బోధ అని గీతం మర్చిపోయాను కానీ మానస బోధ. మనసు హెచ్చరించాడు, ఒరే కాలం జరిగిపోయింది, జాగ్రత్తగా ఉండు, నేను సంపాదిస్తున్నావు, దానిలో ఏం ఉపయోగం ఉండదు, తేనెటికి ఉదాహరణగా అని మనసు నిరంతరం చెప్పుకోరా అని మానస బోధ అని ఒక చిన్న పుస్తకం అండి. అందుకు మన మనసుకు నిరంతరం హెచ్చరించుకోవడానికి ఉపయోగపడేది సత్సంగం. అందుకే 16 సత్సంగం చెప్పాడు అధ్యాయం. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఒరే మనస మేలుకో, లేకపోతే తప్పుడు పనులు చేస్తాం. అలర్ట్లో ఉండు, అలర్ట్లో ఉంటే వెలుగులో ఉన్నాం, జ్ఞానంలో ఉన్నట్టు. నిద్రలో ఉంటే అజ్ఞానం ఉన్నట్టు. కాబట్టి ఏం చేయడు? ఓ మనస తప్పుడు పనులు చేస్తావు, ఇక్కడ లేచి జగద్హితమైన కార్యం చెయ్యి, జగద్హితమైన కార్యం చెయ్యి అని అంటాడు. దీంట్లో ఉదయ కాగడార్తలోనే వస్తుందండి. గురు వినతమీకరి హృదయ మందిరీ యావస సమస్త జగసే గురు స్వరూపుచే టసో మానస కరో సతత సత్కృతి మదిహిదే జగత్ పావన. అందులో అర్థం చెప్తారు చూడండి, జగత్ పావన అద్భుతం అండి. ఆ అధ్యాయంలో ఏంటంటే, నా హృదయ మందిరంలోకి వచ్చి కూర్చోండి, ఈ సమస్త జగత్తు గురు స్వరూపమైన భావం నా మనసు హత్తుకునేలా చేయండి, ఎల్లప్పుడూ జగత్ పావన సత్కారాలే చేసే మనసును నాకు అనుగ్రహించండి. గురు వినతమీకరి హృదయ మందిరి యాభస సమస్త జగతే గురు స్వరూపితే తసో మానస అని దానికి అర్థం ఎంత చక్కగా వివరించారు చూడండి. అంటే ఏంటి? నిరంతరము జగత్కారం చేసే పని, పరోపకారం విధం శరీరం అంటారు కదా, అలా చేసి కనుక చేతులు జోడించి నేను ప్రార్థిస్తున్నాను అని ఉదయ సమర్థ సద్గురు సాయినాథ పురవీ మనోవాసన. ఇవన్నీ మనకి భావశక్తిలో ఉంది. అందుకే భరద్వాజ మాస్టర్ గారు మనకి ఈ సాయితత్వాన్ని అందించడం ఉద్దేశం అది. కాబట్టి పనికిరాని పనులు చేసి లోకాన్ని పాడు చేసేది మనమే, ఉత్తమైన కార్యాలు చేసి నిమగ్నమై బాగు చేసుకునేది మనమే. అంటే ఏంటి? మనసే చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా ధర్మాన్ని రచించిన వాడిని ధర్మం రచిస్తుంది. అందరం కలిసి ఈ ఒక్క వాక్యం మనం వింటున్నాం, పదం వింటున్నాం, చెప్పుకుంటున్నాం, పలుకుతున్నాం. బస్సు వచ్చింది, ఆ బస్సులో క్యూ లైన్లో ఉంటే అందరికి సౌకర్యంగా ఉంటుంది, కానీ ధర్మం మర్చిపోతున్నాం. రైల్వే టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం, క్యూలో పోతే సక్రంగా అందరికీ దొరుకుతుంది టికెట్. ఆ ఒక్కటే నన్ను పాటించగలుగుతున్నామా?
మనం ముందు తోసుకోకపోతే వాడికి బాధ కలుగుతుంది, ఆరోపణలు భగవంతుని మనం బాధ పెడుతున్నామనే ఆలోచన మనకు ఉందా? పెద్ద పెద్ద పడలేదండి. ధ్యానము, ముక్కు శ్వాసను బంధించి యోగాలు చేసిన అవసరం లే, ఇట్టాడు నేర్చుకుంటే చాలంటున్నాడు, ఇట్టాడు అభ్యాసం చేసి చాలంటున్నాడు. ఇక్కడ అదే కదా ప్రహ్లాద భక్త పాట పడతాడు, శ్వాసను బంధించి నువ్వు కాళ్ళు కింద పెట్టి తల కింద కాళ్ళు పెట్టిన అవసరం లేదు, జంతువులు చేసిన అవసరం లేదు, భగవంతుని నామస్మరణ జరుగుతుంది చాలరా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అని పాడతాడు కదండి. ఇప్పుడు మంత్రం ఒక విషయం చెప్పాడు, మంత్రం యొక్క ప్రాముఖ్యత చెప్పాడు, ఆ శబ్దంలో శక్తి చెప్పాడు. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పుకున్నాం. గురువు ఒక మూర్ఖుడి సంగతి, అది పదాలు కాదు, అందులో శబ్ద పరగడం మనం చేస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆ ధర్మరచనుడికు క్యూలైన సుఖంగా పాటించే చాలు. అంతెందుకండి, సరే క్యూలైన పక్కన పెట్టండి, బస్సు ఎక్కాం, కండక్టర్ కరెక్ట్గా చెలరేస్తే చాలు, ఎంత ఆనందపడిపోతాడు. మీరు చూడండి ఒకసారి, కరెక్ట్గా థ్యాంక్స్ అని అంటాడు, ఖచ్చితంగా అంటాడు. గమనించండి కండక్టర్ కరెక్ట్గా నాయుడుపేటకి కరెక్ట్గా 55 రూపాయలు ఇస్తారనుకోండి, థ్యాంక్స్ అని అంటాడు ఉదయాన్ని. వాడి మనసుకు మనం ఆనందపరిచామా? కానీ ఖర్చు లేదు. చూడండి, ఆరోగ్యంలో భగవంతుని ఆనందపరిచావా లేదా? ఇదేంటి ధర్మాన్ని అని బస్సులు రాస్తారు, కండక్టర్కి సరిపడా చిల్లర ఇవ్వవలను దయచేసి రాస్తాడు. దాని స్థాయి కూడా చూడమనుకోండి మనం. ఇంకా నాయుడుపేట 500 పట్టే నోట్ ఇస్తా, ఇప్పుడు కదా బుద్ధి వస్తుంది. నాయుడుపేటకి 500 నోటు ఇస్తాడా? నా దగ్గర 500 నోటు ఉన్నట్టుగా. ఉదయం వాడి చిల్లర ఉంటుందనే జ్ఞానం నాకు ఉండదు. సరే ప్రయాణం అవుతున్నాం, సరే చిల్లర చేసి పెట్టుకుంటాం, వాళ్ళ ఎందుకు ఇబ్బంది పెట్టేది అనే ఆలోచన రాదు కదండి. అందుకే సర్వకాల సర్వావస్థలోనూ ఆయన ఏమున్నాడు, ఎరుక కలిగి ఉండడమే అని పదం వాడాడండి ఇక్కడ. ఆ ఎరుక కలిగి ఉండడమే అని కాపాడాలని ఎరుక కలిగి ఉండడమే మనలో మేలుకొనబడిన శ్రద్ధ. అది కూడా పూజతో సమానమేనండి. ఇప్పుడు కండక్ట్ చేయడం పూజతో సమానమే, అర్థం చేసుకుంటే అవగాహన చేసుకుంటే. అదే ఇక్కడ మాసగా చెప్పాడు, పూజ అంటే ఏదో బాహ్యమైన పత్రికతో పూజతో అభిషేకాలు చేయడం, ఏదో పనరసాలతో చేయడం, పంచామృతం చేయడం, దానికనే నీకు భావం ఎక్కువ ఉంటున్నాడు, భావం పెట్టుకోమంటున్నాడు. ఇలా చేస్తే అందరం సుఖపడతాం, ధర్మాన్ని రక్షించుకుంటాం, ఆ ధర్మం రక్షిస్తుంది. అది ఉల్లంఘిస్తే మనమే చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు క్యూ సంగతి అనుకున్నాం, చిల్లర సంగతి అనుకున్నాం అనుకోండి, వాడు చిల్లర ఇస్తాను అనుకోండి, స్టేజ్ దాటిపోతుంది కదా, అందులో బస్సు ఆపేస్తాడు. వాడికి ఇది కదా వస్తాం, ఎందుకు బస్సు ఆపావు, ఎందుకు బస్సు ఆపావు అనేసి. అందులో చిల్లర దూడ టికెట్లు కొట్టద్దా? అర్థమవుతుంది అనుకుంటాను సార్. అందరూ చిల్లర ఇచ్చారనుకోండి, సరదా పోతుంది బండి. ఆ చిల్లర ఇవ్వడం వల్ల మనకు నష్టమా, వాడికి నష్టం. వాడికి ఏముందా, వాడికి కాబట్టి ఓటు రాసుకుంటాడు. కాబట్టి మనమే చెడగొట్టుకుని అవుతాం. ఇక్కడ సర్వత్రా నిండి ఉన్నాడు ఒకడు ఉన్నాడు అని మనిషి మన లోపల ఉన్న నిద్రపోతుంటాడు. అరే అందరి రూపంలో భగవంతుడు ఉన్నాడు రా, బాబా రూపంలో ఉన్నాడు అనే సంగతం వాడు నిద్రపోతుంటాడు. ఆ నిద్ర లేపడం సుప్రభాతము, ఆ సుప్రభాతం అర్థం తెలియడం సత్సంగం, ఆ సత్సంగ వివరణ పూజ. అలా నిద్రపోతే అహితమైన కార్యాలు జరిగిపోతుంటాయి. నిద్ర అంటే అజ్ఞానంగా పట్టుకోవాలండి. ఇక్కడ అహితమైన కార్యం అంటే హితం లేని కార్యం జరిగిపోతూ ఉంటుంది. అదే కదా పాండవనాశం లక్క ఇంట్లో భీముడు నిద్రపోతా ఉంటే, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే కమ్మత్తుగా చిత్తవుదోరా అని పాడతాడు కదండి కృష్ణ భగవానుడు ముసలాట రూపంలో వచ్చి. ఇక్కడ మత్తు అంటే అజ్ఞానం, భగవద్గీత మత్తు అంటే అజ్ఞానం, దాంట్లో పడితే అనేక విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మానవుడు అన్న తర్వాత జ్ఞానం పట్ల ఆసక్తి కలిగి ఉండవలే, జ్ఞాన సముపార్జన చేయవలే, జిజ్ఞాసుగా మారవలే. అది చెప్పడం ఒక ఉద్దేశం. అందుకే పూజ ఎదురుగా కూర్చున్నావు అంటే ఎదురుగా ఆయన ఉన్నాడు, సర్వత్రా ఆయన ఉన్నాడు అనే భావం నిరంతరం ఉన్నప్పుడు ఆ పూజ యొక్క ప్రభావం మనకు నిరంతరం, మన ప్రతిరోజు ఆ రోజంతా కూడా మనలో ఆ ప్రకంపనలు
స్థిరంగా నిలబడడానికి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆవాహన అంటున్నాం, స్థాపన చేసుకుంటున్నాం. మనసు ఏం చేస్తుంది? ఆయన వచ్చి కూర్చున్నాడనే భావన మనకు కలుగుతుంది. లేకపోతే పనికి మన చోట్లంతా తిరిగే వస్తుంది. అదొక బాహ్య పూజ మనకు వస్తుంది. ఎందుకు బాహ్య పూజ ఇవ్వాలంటే, నేను కాలు కడుగుతున్నాను అని చెంబు ఎత్తుకుంటా, నీళ్ళు ఎత్తుకుంటా, పంచపత్తి ఎత్తుకుంటావు కదా, ఆ మనసు నిలబడడం కోసం ఆ బాహ్యమైన క్రియ. అది కాలు కడగడం కావచ్చు, చేతులు కడగడం కావచ్చు. అంటే ఆయన ఎదురుగా ఉన్నాడన్న భావన యందు మనసు నిలబడుతుంది. తద్వారా చిత్తశుద్ధి నీకు కలుగుతుంది. అసలు ఆయనకి ఏదైనా మన కాలు కడిగేది? ఈ భూమి అంతా ఆయనదే, సప్తపదులు ఆయనలోనే ఉన్నాయి. ఏ నీళ్ళతో కడతాము? మన నీళ్ళంతా ఆయనది, మనం ఎందుకు అడిగేది? మన సొంతంగా నీళ్ళు ఉన్నాయా? మన సొంతంగా ఆసనం ఉందా? భావన. ఆయన ఎదురుగా కూర్చున్నాడు అనే భావన. అంతటా ఆయన్ను కూర్చోబెట్టి ఎట్లా అంటే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి కూర్చోండి సార్ అంటే ఎలా ఉంటుంది? నేను మీ ఇంటికి వచ్చిరా, కూర్చోండి సార్ అది నాకు టిఫిన్ పెట్టారు సార్, కృష్ణయ్య గారు మొహమాట పెడకండి, 2 ఇడ్లీ తినండి అంటే ఎలా ఉంటుంది సార్? అది గుర్తుపెట్టుకుంటే మనం ఆయనకి మనం ఏం ఇవ్వగలం? మనకి మనం ఇచ్చుకుంటున్నాం. మనకి ఈ ఆసనం సమర్పించుకోవడం, ఆహ్వానం చేసుకోవడం, మన మనసుకి అలా నిరంతరము తర్ఫీదిస్తున్నాం. దీనిని శ్రద్ధ, ఆ ఎరుకనే సంస్కరణ. చూడండి ఇక్కడ చెప్తున్నా, సంస్కరణ. ఎవరు సంస్కరణ? ఎవరికి వాడి సంస్కరణ. ఒక్క మాటలో ఇంతటి ఆధ్యాత్మిక సంస్కృతి యొక్క జగత్తు ఆధారపడి నిల్చున్నది. ఈ ఆధ్యాత్మిక సంస్కృతి యొక్క జగత్తు ఆధారపడి నిలిచి ఉన్నది. దేని పట్ల? సంస్కరణ పట్ల, ఎరుక పట్ల. ఇప్పుడు మనం సాయినాథునికి సన్నిధిలోకి వచ్చాం, ఒక మందిరానికి కావచ్చు, లేదా సత్సంగాల కార్యక్రమానికి కావచ్చు, వచ్చామనుకోండి, మనం ఎందుకు వచ్చాము ముందు ఎరుకలో ఉండాలి. మనం ఎందుకు వచ్చాం? సత్సంగానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? దేవాలయానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? మనం ఎరుగుతూ ఉన్నామా అసలు? మరి అలా పోయిస్తాం కదా, గుడికి పోస్తాం మరా అనే భావన చాలా మంది కలుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉండగా గుడికి వేస్తాం కదా అంటాం. ఖాళీగా ఉంటే గుడికి పోయేది, ఖాళీ చేసుకుని గుడికి పోవాలి. నాకు ఏదో ఖాళీగా ఉంది గుడికి పోతున్నా, ఖాళీ చేసుకుని గుడికి పోవాలి. పోయావో పో, ఎందుకు పోతున్నా వాడికి? పిచ్చాపడి కబులు మాట్లాడటానికా? అది బయట చేసుకోవచ్చు కదా. నేను వాకింగ్గా ఉంటుంది గుడికి పోయేవాడు. నేను నా సంగతి అండి, వాకింగ్గా ఉంటుంది గుడికి పోతున్నా, పోయి అక్కడ భగవంతుని దర్శించాలని కాదండి. నేను నచ్చిపోతున్నట్టు వాకింగ్ పోతామనే అంటే ఏదో పెద్ద గుడికి పోయినట్టుగా, భక్తులు పోయినట్టుగా. నా భావన ఏంది? వాకింగ్. ఆడపోయిన తర్వాత నేను శుద్ధంగా ఉంటానా అంటే ఏంటి? ఆయన అక్కడ ఉన్నాడని భావం నాకు ఎగిరిపోయింది. మనం ఎందుకు వెళ్తున్నాం? ఆ భగవంతుని కృప కోసం వచ్చాం. మనకేదో మేలు జరిగిన ఉద్దేశంతో వచ్చాం. ఆయనకి నివేదించిన ప్రసాదం మనల్ని పవిత్రం చేస్తుందని, మన సంస్కరిస్తుందని అందుకు వచ్చాం. కానీ ఆ విభూతి కానీ, తీర్థం కానీ, నివేదించిన పదార్థం కానీ, బాహ్యంగా ఇచ్చే ప్రసాదాలు సంకేతాలు మాత్రమే. అది విభూతి, తీర్థము, ప్రసాదం సంకేతం, భావం. విభూతి పెట్టుకుంటున్నాం. ఆ విభూతి తెల్లటి విభూతి అంటే ఏమిటి? నువ్వు ఏది చేసినా, ఏది కాల్చినా శుద్ధ స్వరూపం ఏది? తెలిపే. తెలుపు శాశ్వతము, తెలుపు సాత్వికము. కాబట్టి ఇందులో ఏది ప్రతి ఒక్కటి అశాశ్వతము అనే భావాన్ని నిరంతరము నుదుటి పెట్టుకోవడం కోసం విభూతి. అలా పెట్టుకోవడానికి ఏదో మనకు ఆలంబనం కావాలి కాబట్టి, కొండెక్కడానికి ఏదో తాడు కావాలి కాబట్టి, ఆ భావం నిలబడడానికి ఒక వస్తువు మనకు కావాలి. ఆ వస్తువు లేకుండా మనసు స్థిరపడుకునేవాళ్ళు వేళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఒకరు ఉంటారు. మనకి చేత కాదు కాబట్టి విభూది తీసి పెట్టుకో. ఏ భావంతో పెట్టుకోవాలి? దాని దృష్టి పెట్టు. ఎరుకలో ఉండమండి మనం ఏంటంటే మెకానికల్.
యాంత్రికంగా పెట్టుకోవడం అంతే. వాళ్ళు పెట్టుకోవడం మనం పెట్టుకుంటున్నాం. ఇంకా మాట్లాడితే నా బోటిగాడు ఒక అర్థం పెట్టుకొని సోగ్గా పెట్టుకుంటా, ఆ విభూతి పట్టను. కొంచెం తేడా వస్తే సర్దుకుంటా, కరెక్ట్గా లెవెల్ ఉందేలా చూసుకుంటా నేను. ఏ ఉపయోగం నాకు? ఇప్పుడు కదా బుద్ధి వస్తుంది. ఎట్ట పెట్టుకోవడం కూడా తిరిగిపోయాడు విభూతి. కుంకుమ పెట్టుకుంటే 2 కన్నుల మధ్యలో బిల్లు పెట్టుకోవాలి. జ్ఞానేత్రానికి నేను బొట్టు పెడుతున్నాను. ఆ కుంకుమ శక్తి స్వరూపం. పైన విభూతి, కింద కుంకుమ. పైన పురుషుడు, కింద ప్రకృతి. ఎరుపు తెలుపుకి అంత అర్థం ఉందండి. ఈ సృష్టి కూడా తెలుపు ఎరుపే. అందుకే దేవాలయాలు చూడండి, దేవాలయానికి వెళ్తాం కదా, గోడకి రంగులు వేస్తారు. ఏ రంగులు వేస్తారండి? గమనించారు ఎప్పుడన్నా? ఆంజనేయ గారిని తెలుపు ఇరిపే ఉంటుంది చూడండి, గోడలు తెలుపు ఇరిపే ఉంటుంది. ఏ దేవాలయంగా చూడండి కావాలంటే, బయట ప్రహరీకంతా కూడా తెలుపు ఇరిపే వేసి ఉంటాయి చూడండి. ఎందుకు తెలుపు ఇరిపే? పచ్చ వేయకూడదా? పసుపు వేయకూడదా? ఆరెంజ్ వేయకూడదా? బ్లూ వేయకూడదా? ఒకటి పురుషుడు, ఒకటి ప్రకృతి. లేదా ఒకటి శివుడు, ఒకటి పార్వతి. ఇది చెప్పుకుంటాం. ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. రేపు ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడికి వెళ్ళదని శివుడు, పార్వతి మన ఉదయంలో దర్శనమిస్తారు, దర్శనం ఇవ్వడా. ఇదండి మాస్టర్ మనం చెప్పడం. ఇక్కడ ఎరుకల కలిగే ఉండు. నిజంగా మనకి ఎప్పటికీ ఆలోచన సార్, దేవాలయానికి పసుపు ఎరుపు తెలుగు పెడుతున్న తీరలు గీస్తుంటారు కదా, ఎందుకు గీస్తారు అర్థం తెలుసా మనకి? మీకు తెలుసు, నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది అన్నమాట. మరి అందుకోసం ఎప్పుడు ఇచ్చి పురాతకాన్ని అదే కదా ఉన్నాయి కదా సార్. ఏ గుడి అయినా కూడా తెలుపు ఎప్పుడు ఆంజనేయ గుడికి పోయి చూడండి కావాలంటే. ఇంతకుముందు చెంగళం గుడి కూడా అలాగే ఉండేది. ఇప్పుడు బొమ్మలు పెట్టేశారు అనుకోండి చుట్టూ. అది వైష్ణవ దేవాలయమా, శక్తి దేవాలయమా, లేకపోతే శైవమా, ఏదైనా సరే ఈ 2 మాత్రం ఉంటుంది. ఆ 2 సత్యము. తీర్థం నీళ్ళే కదా మనం తరింపు చేస్తుంది. అది మనకి ఏదో వెలుగు కావాలంటే ఒక పదార్థం పోస్తున్నాడు. ఆ పదార్థం పోస్తే తీర్థం మనం తరింపు చేస్తున్నారా ఇది. ఇవన్నీ పూజలో భాగండి. పూజలో మనం ఉపాసన పథకండి. ఓ ప్రాణాయ స్వాహ, ఓ అపానాయ స్వాహ పట్టుకున్నాకండి. ఓ నారాయణ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఓ నారాయణ స్వాహ అంటాం కదండి. అంటే ఏంటి? భగవంతుడు నేను ఇస్తున్నాను. ఇంతటి భావం పూజ అంటే ఏంటి? పూజంతా కూడా మన ఎరుకలో ఉండడానికి మన పెద్దలు విధించారు. అది చెప్పడం ఇక్కడ మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. అది చేతమైన తర్వాత ప్రసాదము అంటే ఆ ప్రసాదము నైవేద్యం పెట్టాడు, చూస్తేనే అది ప్రసాదంగా తీసుకుంటున్నాం. అంటే ప్రసాదము ఆయన మనకి ఇచ్చేది. అంటే ఆయన దృష్టి దాని మీద పడింది. ఆ భావంతో తింటున్నాం మనం. అది రుచిగా ఉంటే ఇంకో చేయి పెడతా ఉన్నాను నేను. భలే పంగులు భలే ఉంది. ఇది ఇప్పుడు పండగ నెల కదా, ఉదయాన్నే ప్రసాదం పెడతారు కదా. అయ్యో కదా ఈరోజు పులిహోరే పెట్టాడు కర్మ, ఆ గుళ్ళు ప్రసాదం పెళ్లి పెట్టాడరా అంటాం. ఆడ నీ దృష్టి రుచిపోయింది. ఆయనకు అనుగ్రహం అనే భావం వెళ్ళిపోయింది. అనుగ్రహం మన మనసులో లేదు. చిన్న అణువు అయినా సరే ఆయన అనుగ్రహము అనే భావన నింపడం కోసమే సాయినాథుడు ఆయన యొక్క సకల జీవస్వరూపము సర్వజ్ఞ అధ్యాయంలో, విశ్వరూప అధ్యాయంలో ఎంత చక్కగా వివరించాడండి. ఇక్కడ విభూతి చెప్పాడు, తీర్థం చెప్పాడు, ప్రసాదం చెప్తున్నాడు. ఇక్కడ ఇలా ప్రతి ఒక్కటి అది మనం మర్చిపోతున్నాం. ఆ మర్చిపోయిన దాన్ని మన ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే మందిరంలో కూర్చున్నప్పుడు ఇతర విషయాల గురించి మనసు మళ్ళీతే వెళ్తాం, అది ఆలోచన వస్తుంది. అప్పుడు మనకేం రావాలి? ఇలా మన మనసు ఇలా గలబట్టే కదా బాబా మసీదులోకి అడిగి పెట్టిన ఒకరిని ఆయన సంగతి గుర్తు రావాలి. గుర్తు రావాలంటే పారాయణంతో చేయగలిగి ఉండాలి. సత్సంగం ప్రతి ఒక్క విషయము జాగ్రత్తగా వినగలిగి ఉండాలి. సత్సంగానికి వెళుతున్నామనే ధ్యాస ఎంతమందికి ఉంది? సత్సంగం చెబుతున్న వాడికి ఉందా, వినేవాడికి ఉందా? అలాగే దేవాలయానికి వెళ్తున్నాం ఎంతమందికి ఉంది? ఆలయానికి వెళ్ళగానే మనం గుణం మారిపోతుంది. మారిపోకుండా కోసం వెనకటి వాళ్ళు ప్రతి ఊరిలో గుడి, బడి, ఈ 2 లేని ఊరు పరమ దండగా చెప్పేవారు.
ఏదో శ్లోకంలో చెప్తారు, పద్యంలో చెప్తారు కదండి. అందుకే మన క్రమశిక్షణ నేర్పేది గుడి బడి. మొట్టమొదటి క్రమశిక్షణ. గంట కొడతానే స్కూల్కి పోవాలి, గంట కొడతానే ప్రసాదానికి పోవాలి అనే ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు పండుగ వస్తుంది కదా, ఉదయాన్నే 5 గంటలకు వేస్తాను, ప్రతి అన్ని గుళ్ళు తిరుగుతున్నాను నేను ప్రసాదం కోసం. ఇప్పుడు లేస్తాను, 4 గంటలకు లేస్తాను. ఈ నెల అయిపోయిన తర్వాత మరి 7 గంటలకు లేస్తాను. అదేంటిది? ఫస్ట్ వస్తుంది రేపు బా నిద్ర 2 గంటలకు లేస్తాం. నేను తలస్నానం చేసి కొత్త బట్ట కట్టుకొని పరిగిస్తా గుడికి. అవొక్కరోజే మనం లేదు. సరే ఉగాది గట్ట లేవు అనుకోండి, దాని పక్కన వెళ్ళేద్దాం. మరి ఎక్కడ మనకు శ్రద్ధ ఉంది? నిరంతరం వేగుజామ నిద్రలేయాలనే శ్రద్ధ మనకి ఎంత మాత్రం ఉంది? కాబట్టి సాధ్యమైనంత తరచుగా ఆలయానికి వెళ్ళాలి రావాలి మన పెద్దలు చెప్పారు. సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు దేవాలయానికి వెళ్ళడం. అందుకే వాళ్ళు పెద్దలు పెట్టింది. ఆలయానికి వెళ్ళగానే మన గుణం మారిపోతుంది మాత్రం కాదు, మనలో ఉండేటువంటి ఈ పవిత్ర భావాన్ని జాగ్రత్తగా మనసులో వహించి గుర్తుపెట్టుకోవడానికి అది ఒక సోపానం మాత్రమే. ఏది? దేవాలయానికి వెళ్ళడం ఉద్దేశంతో మన పవిత్రమైన భావాన్ని జాగ్రత్తగా మనసులో గుర్తుపెట్టుకోవడానికి అది ఒక సోపానం మాత్రమే. దాన్ని సక్రమంగా వినియోగించుకోమంటున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి ఎందుకు వచ్చాం? ఆయన అనుగ్రహం కోసం వచ్చాం. సత్సంగానికి ఎందుకు వచ్చాం? ఏదో విని, ఏదో ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని సంస్కరించుకోవడానికి సత్సంగం. లేకపోతే ఎందుకండి? గంట వృధా కదా. ఈ సమయంలో మనం ఏదో కార్యక్రమాలు ఉండొచ్చు. తిరిగినా ఫలితం దక్కాలని పెద్దలు అంటారు కదండి. టైం చెడిపోయింది అంటే ఏదో కార్యక్రమం ఒదుపుచ్చుకున్నాం, ఇక్కడ మన ఫలితం మనం పొందాలి కదా అనే విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఆయన అనుగ్రహం వల్ల మన శ్రద్ధ లభ్యమవుతుంది. అందుకని ఆ శ్రద్ధను జాగ్రత్తగా నిలుపుకో. అందుకే ఆయనకి మన పటానికి భేదం లేదని, ఆయనకి భేదం లేదని, ఆయన ఎదురు ఉన్నాడు. ఆయన అంటే ఫలానా తత్వం కలవాడు. కృష్ణుడు ప్రేమతత్వం కలవాడు, రాముడు ధనతత్వం కలవాడు, సాయినాథుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అనే భావాన్ని, ఆ తత్వాన్ని గుర్తుపెట్టుకో. ఆయన సన్నిధిలో కొద్ది క్షణాన్ని కూర్చోగలిగితే, కొద్ది క్షణ అని చెప్పాడండి, ఆ శ్రద్ధ నీకు కలుగుతుంది, నిలుస్తుంది. అదే మనం తీసుకున్నటువంటి అసలైన ప్రసాదం. ఎంత మేరకు మనసు నిలుస్తుందో అదే నిజమైన ప్రసాదం. స్థూలమైన ప్రసాదం సంకేతం మాత్రమే. ఆ చక్కెర పొంగలి, ఆ దద్దోజనము, ఆ పులిహోర సంకేతం మాత్రమే. అది తింటూ ఉన్నప్పుడు, ఆ ప్రసాదం తింటున్నప్పుడు భగవంతుని అనుగ్రహం ఈ రూపంలో, ఆ తీరని రూపంలో నా హృదయంలో ప్రవేశించి నన్ను శుద్ధులు చేయగాక. అదే నేను స్వీకరించే ఆహారము శుద్ధుడై అని మనం ఉదయ ప్రార్థన ఉంది కదండి, యజ్ఞమై నన్ను శుద్ధుడిని చేయగాక అని ఉంటుంది కదండి, అది ప్రసాదం తీసుకోవడం. అందుకని మన పెద్దలు ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శనమైన తర్వాత కాసేపు కూర్చోమని చెప్పేవాడు. కూర్చోలేయాలని చెప్తాడు. నేను ఇతరికి ఎప్పుడు కూర్చుందే లేదు. పోవడం, గబగా పోవడం, ఏదో పరిగెత్తడమే. ఎందుకు కూర్చోమని చెప్పేవారు? నువ్వు దేవాలయానికి వెళ్ళావు, ఆయన అనుగ్రహం వెళ్ళావు, దర్శించావు, ఆయన యొక్క కనుల రూపం దర్శించావు, ఆ కనులు నన్ను చూస్తున్నట్టుగా భావించావు, ఆయన చూపు నా మీద పడిన భావించావు. ఆ భావాన్ని కాసేపు నిలబెట్టుకోవడం కోసం కాసేపు కూర్చుని ఆ భావాన్ని నువ్వు ఆస్వాదించు. గంట కొడతాం. ఎందుకు గంట కొట్టడం ఉద్దేశం? తగడ కొట్టేస్తే పరిగెత్తేస్తాను నేను. గంట కొడితే ఆ రింగ్, ఆ తరంగాలు అవన్నీ కూడా మనసులో భావించాలి. నేను కొట్టిన ఈ తరంగం ఆయన శబ్దాన్ని వినిపించాలి అనే భావనతో గంట కొట్టడం. మన వయసు గంట కొడతాం కదా. ఇంతటి భావం ఉంది అంటే ఇంతటి భావానికి ఏమిటి? ఎరుక కలిగి ఉండు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అందుకే రమణ మహర్షి అంటున్నాడండి, ఆయన ఆవుకి గడ్డి వేసిన, వంట పాత్రలు తోమిన శ్రద్ధగా చేస్తాడు. మహాత్ముడు అంటే మీరేం చేస్తారు అంటే
నేను ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తున్నాను అంతే. నేను వస్తువులు దొరుకుతున్నా, పాత్రలు దొరుకుతున్నా, దాని మీదే మనసు, ఇంక వేరే పని పోదు. అదే కదా అవధూత 24 గురువుల్లో బాణం తయారు చేసేవాడు. రాజు ఊరేగిపోతున్నా కూడా వాడికి స్ఫురణకు రాదు. అవి చదివాం, మరి మనకెందుకు మనం ఆ శ్రద్ధ నిలుపుకోలేకపోతున్నాము? అందుకోసం నీకు నిలవలేదు కాబట్టి ఎదురుగా ఆయన రూపాన్ని పెట్టుకో, ఆయన మనం చూస్తున్నాడు అని ఆయన బాబా ఒక మాట వాడాడు, నీ దృష్టి నాపై నిలుపు, నా దృష్టి నీపై నిలుపుతాను చెప్పాడు కదండి. మరి నా దృష్టి అని మీద పెట్టు, బాహ్యంగానే పెట్టు ఫస్ట్ మొట్టమొదట, ఆ తర్వాత సంగతి అంతరంగ తర్వాత చూద్దాం. ముందు బాహ్యంగా పెట్టి ఆయన చూస్తూనే ఉన్నట్టుగా ఎంతసేపు నిలబడగలుగుతున్నాం, ప్రయత్నించి. అలా చేయగా ఉంటుందంటే నీ దృష్టి నాపై నిలబడి అంటే మన బాబా చెప్పాడు, బాబా అంటే అది శరీరం మాత్రం కాదురా అన్నాడు. ఆడికి వస్తాం మళ్ళీ మనం. నీ దృష్టి నాపై నిలబడినాడు అంటే బాబా ఈ శరీరం కాదు, అందరి రూపంలో ఉన్న బాబా, కాబట్టి అందరి మీద దృష్టి పెట్టు, అందరిలో బాబాలో చూడు అంటే సెకండ్ స్టెప్ అన్నమాట అది. ఆ తర్వాత కక్కాలు, తర్వాత గుణింతాలు, తర్వాత పదాలు, అంటే ఇది కూడా ఒకేసారి నువ్వు పుస్తకం చదవాలంటే ఎలా వీలవుతుంది నాకు? అందుకని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూరా. కాబట్టి ఇక్కడ అలా నిరంతరం కూర్చున్నప్పుడు మాత్రమే అది నిజమైన ప్రసాదము, ఆయన సన్నిధిలో ఉన్నామని అర్థము. ఆయన సన్నిధి అన్న భావాన్ని హృదయపూర్వకంగా మనసులోకి తీసుకురా. అలా కాకపోతే మనం ఆలయానికి వెళ్ళినట్టు ఎలా అవుతుంది? రాళ్ల మధ్యకి వెళ్ళినట్టు ఉంటుంది, ఇటుక సిమెంట్తో కట్టిన గదిలోకి వెళ్ళినట్టు అవుతుంది అంతే. కొంచెం బాగా మనం పాయింట్ పెట్టుకోవాలి. మనం దేవాలయానికి వెళితే ఎందుకు వెళ్తున్నాం అని అనుగ్రహం వెళ్తున్నాం, అన్న కృప కోసం వెళ్తున్నాం అనే భావనతో అడుగుపెట్టు. లేకపోతే ఉంది 4 గోడల మధ్యలోకి వెళ్ళినట్టు అవుతాం. ఇంతకుముందు ఇల్లు లేదు, 4 గోడల మధ్య ఇటుక సిమెంట్తో కట్టాం. అలా మనం మామూలుగా ఇళ్ళకి ప్రవేశించినట్లు అవుతుంది. వ్రతం చెడింది, ఫలితం దక్కలేదే. నువ్వు శ్రమపడి నడిచి ఆలయానికి వెళ్ళావు, కానీ ఈ భావంతో వెళ్ళకపోతే నిష్ప్రయోజనము. కాబట్టి నువ్వు రాళ్ల మధ్యకి వచ్చినట్లు అవుతుంది. ఎవరు ఇల్లు కట్టారు, ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు అవుతాయి. నీ దేవాలయ స్మరణ ఉన్నప్పుడు అక్కడ నీ మాట తీరు, నీ చూపు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందరి హృదయాల్లో నేనే ఉన్నానని బాబా స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు, మనం చదువుతూనే ఉన్నాము. అక్కడ పోయి పెద్ద ప్రలాపాలు, ఇంకా ఎక్కువైతే ఇతరుల మీదే ఉంటుంది. నేను మొన్న వచ్చానండి, ఆయన నాకు ప్రసాదం సరిగా పెట్టలేదండి, ఆయన మాత్రం పెట్టాడు అంటాను. గుళ్ళోకి పోతాను, గుళ్ళగా ప్రవేశిస్తుంటా, ఆయనకి ఎక్కువ పెట్టాడు, ఆయన పెట్టలేదు అంటాను. అంటే మన ఆలోచన ఎక్కడ ఉంది? పరిశుద్ధంగా లేదు. కాబట్టి నువ్వు అటువంటి వారి సన్నిధిని గుర్తించినప్పుడు మాత్రమే అది మందిరం, లేకపోతే అది మామూలు ఇంటితో సమానం. అందుకని మనం పరధ్యానంలో ఉండి ఏదైనా కబుర్లు చెబుతుందో కానీ మరి ఇతర ఆలోచనలో కానీ కాలం వృధా చేసుకోకూడదు. ఇప్పుడు బాబా దగ్గరకు వచ్చిన తర్వాత గదిలోకి కూర్చొని పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుతున్నప్పుడు ఏమిటంటే ఇక్కడ జరిగిందని బాబా అడిగాడా లేదా, ఆ సంఘటన గుర్తు రావాలి మనకి. మళ్ళీ ప్రశ్న వస్తుంది, కొంత కార్యనిర్వాహకులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, నేను ఎందుకు మాట్లాడకూడదు అంటాను నేను. వాళ్ళ కార్యనిర్వాహకులు, వాళ్ళు ఆ పని మీద మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు మాట్లాడుతున్నారే, నేను మరి ఎందుకు మాట్లాడకూడదు అంటాడు నా బోడిగాడు. అర్థమైన ఉంటుంది. వాళ్ళ మాట నేను ఎందుకు మాట్లాడకూడదు సార్ అంటాను. వాళ్ళు ఆ పని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాని గురించి అరుచుకోవచ్చు, మాట్లాడుకుంటారు. వాళ్ళు నేను దేనికి వెళ్ళాను అనేది ఇక్కడ ఆలోచించు. కాలం వృధా చేసుకోబాక. ఎక్కడ కూర్చుంటే ఎంతో అక్కడ కూర్చున్నా అంతే. అంటే ఏంటి? మన ఇంట్లో కూర్చున్నా అంతే, ఆడిపోయి దేవాలయం లేకపోతే ఇక్కడ ఎట్లా కూర్చున్నావు ఎంత వస్తుందో అక్కడ కూర్చున్నా అంతే. అట్లా కాకుండా అక్కడికి వెళ్ళి కూర్చున్న సేపు సాక్షాత్తు ఆయన సన్నిధిలో ఉన్నాము అని శ్రద్ధాభక్తులతో గుర్తుపెట్టుకో. పూజ అయినా అంతే, దేవాలయానికి వెళ్ళినా అంతే, సత్సంగానికి వెళ్ళినా అంతే. ఆ ధ్యాస పెట్టుకో, ఉపయోగం ఉంటుంది.
లేకపోతే సత్సంగంకి వెళ్ళాము, ఏది వెళ్ళకుండా సరే వాళ్ళు పిలిచారు కాబట్టి, మొహమాటం కాబట్టి, వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి వెళ్ళాం, ఆ ఫలితమే నీకు వస్తుంది. వాళ్ళు అనుకుంటారు అబ్బా శబాష్ మా ఇంటికి సత్సంగానికి వచ్చారు అయిపోయింది. సరే మనకేం ఫలితం ఉంటుంది? సత్సంగం రాకుండా మామూలు రోజు వాళ్ళ ఇంటికి పోయినా కూడా అబ్బా రోజు మా ఇంటికి వస్తున్నారు వీళ్ళు, అప్పుడు మంచి భావం మీద నీకు ఏర్పడింది. ఇక్కడ మాస్టర్ గారు చూడండి ఎంతగా మనం ఆలోచింప చేస్తున్నాడు. అంటే ఎంత బాబా తెలిసినప్పటికీ కూడా, వారికి పటానికి భేదం లేని చెప్పినప్పటికి కూడా ఆ సన్నివేశాన్ని మన మనసులో గుర్తు తెచ్చుకోలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోండి ఏంటి, ఆ సన్నివేశాన్ని అటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఎందుకంటే మనిషి చంచలం, నిటారుగా నిలబడడానికి మన వీపు సరిగా ఉండదు, చంచలం కాబట్టి నిరంతరము అది గుర్తుపెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండు. బాబా గురువు చేసింది అదే, గురువు గారు బాబా చేసింది అదే. మాస్టర్ గారు షిరిడీకి వచ్చిన తర్వాత మనసు నిలబడకపోతే పటం తెచ్చి పెట్టుకున్నాడు. మనం అది చేయాలి. నాకు మనసు చంచలంగా ఉంది, మనసు ఎప్పుడు నిలబడలేదంటే నీకు శ్రద్ధ లేదని అర్థం. అదేనండి, బాగా వర్షం వస్తూ ఉంది, తుఫాన్ వస్తూ ఉంది, టీ తాగాల, టీ పొడి లేదు, టీ తాగకపోతే మనసు నిలబడదు. ఆ తుఫాను గొడిగేసుకుని టీ పొడి కోసం పోతాను నేను, మీరు పోరేమో నేను పోతా. ఎంత తుఫాన్లైనా గొడిగేసుకుని పోయి వాడు తలుపు వేసుంటే కాలింగ్ బిల్లు నొక్కి నాకు టీ పొడి కావాలంటాను నేను. దానికి మాత్రం శ్రద్ధ ఉంది, దీనికి ఎందుకు లేదు అని మాస్టర్ గారు ఆలోచింప చేస్తున్నాడు ఇక్కడ. ఇలా ఆయన యొక్క లీలల గురించి, ఆయన తత్వం గురించి ఆలోచించుకుంటూ కూర్చో, ఆయన నామస్మరణ చేసుకుంటూ కూర్చో. ఇప్పుడు చెప్పుకున్నాం నామస్మరణకి మంత్రానికి ప్రభావం ఉంది అనే సంగతి, అవి శబ్దాలు కాదు. ఇట్లా నిరంతరం మనసుకు పని పెడుతూనే ఉండాలండి, నిరంతరం ఆలోచన కలుగుతూనే ఉండాలి. మనసును ఖాళీగా ఉంచామనుకోండి. కాబట్టి మందిరంలో కూర్చున్నప్పుడు మన మనసు ఇతర విషయాలకు మళ్ళీతే బాబా సన్నివేశాన్ని గుర్తు చేసుకో, సాయిశలో ఉన్నామని భావించుకో, మన సాయి కార్యక్రమం చేయడానికి వచ్చామని గుర్తుపెట్టుకో. ఈ విధంగా చేస్తూ ఉంటే బాబా యొక్క సూత్రాలను మన ఆసనలో పెట్టుకుంటూ పవిత్రమైన ఆయన సన్నిధిని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. అట్టి సన్నిధిని సాధించిన బాబాకి నిరంతరం కృతజ్ఞమై ఉండాలి. మన హృదయాల్లో చక్కని పరివర్తన తెచ్చుకోవాలి. పరివర్తన తెచ్చుకోకపోతే నిరుపయోగము. ఇతరుల మీద గల మనకు కలిగే ద్వేషము, అసూయ, భయము మొదలైనవి మన హృదయంలో కలుగుతూ ఉన్నప్పుడు మానవుల స్థాయి కంటే మనం దిగజారుస్తున్న మన బుద్ధిలోని కుంటితనం ఏదైతే ఉన్నదో, మన వయసు, సంస్కారము, సాన్నిధ్యము ఎటువంటి ఉన్నా కూడా మనసులో ప్రవేశిస్తున్న వైకల్యం ఏదైతే ఉన్నదో దాన్ని సవరించుకోవడానికి సాయి మనకిచ్చినటువంటి చరిత్ర పారాయణము, సత్సంగము. మనసు కుంటిది, కుటిల బుద్ధిది. మరి దాన్ని సరిచేయాలంటే మనకి బాబా ఇచ్చిన సాధనం ఏంటి? పారాయణం, సత్సంగం. సాయినాథుడు ఏకనాథ భాగం పారాయణ చేయించాడు, భావార్థ రామాయణం బాగా చేయించాడు, విశ్వనాథం పారాయణ చేయించాడు, దాసబోధ పారాయణ చేయించాడు. సాయంకాలం అయితే మంచి మాటలు చెప్తున్నాడు. అంటే మన మనసు వైకల్యం చెందకుండా, ఇతర పట్ల ద్వేషం, అసూయభావం, భయము కలగకుండా నిరంతరము మన మనసుని స్థిరత్వం చేసి ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళడానికి బాబా మనకు అందించింది ఈ రెండు. కాబట్టి ఆ రెండిటే మనకు మాస్టర్ గారు ప్రవేశపెట్టాడు. ఈ పారాయణ సత్సంగం వలనే మనం చేసే పూజ కూడా శాశ్వతమవుతుంది, సజీవం అవుతుంది. కాబట్టి ఆయన సాన్నిధ్యాలని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం నిరంతరం చేయాలి. అలా చేసినప్పుడు మనం చేసే పూజ కావచ్చు, మనం వెళ్ళే దేవాలయం కావచ్చు, మన సత్సంగానికి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ సజీవం అవుతుంది. అంటే ప్రాణం ఉంటుంది, లేకపోతే నిర్జీవం ఉంటుంది. కాబట్టి నిరంతరం ఎరుక కలిగి ఉండు. ఆ ఎరుక కలిగి ఉండడమే దక్ష. ఆ దక్ష శ్రద్ధ. కాబట్టి మన మనసును నిరంతరం మేల్కొల్పడానికి ఈ సత్సంగము, పారాయణము, పూజ, సమాజ సేవా కార్యక్రమాలు ఇవన్నీ మనకు విధించాడు. మనం చేసే ప్రతి పని కూడా పూజాభావంతో చేయి. ప్రతి ఒక్క పని పూజాభావమే. అది ఎంత బయట కాదు, ఎంత అదే బయట అదే.
ఆ విధంగా చేస్తే అదే నిజమైన పూజ. ఇది మనకి మాస్టర్ గారు ఈరోజు అందించిన గొప్ప దివ్య సందేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.